నమస్కారం అండి. నేను టీడీపీ కార్యకర్తని, టీడీపీ మెగా ఫ్యాన్ని. అయితే ఈ మహానాడు అనేది మా తెలుగుదేశం పార్టీ సభ్యులకి, పసుపు సైనికుడికి ఇది పెద్ద పండగలాగా దాదాపు 1875 మంది క్లస్టర్తో ఈ రాష్ట్రం అంతటా మహానాడు నిర్మించడం మాకు గర్వకారణంగా ఉంది. నా జాతీయ నాయకుడు చంద్రబాబు గారి అడుగుజాడల్లో నడవడం అనేది మాకు చాలా గర్వకారంగా ఉంది. ఈ మహానాడు నియోజకవర్గంలో జరగడం మాకెంతో సంతోషంగా ఉంది. మా కార్యకర్తలు కూడా చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఈ మహానాడులో పాల్గొంటున్నారు. మన లోకేష్ బాబు గారి సారథ్యంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ మహానాడిని విజయవంతంగా సాగనిస్తామని కోరుకుంటున్నాము. మహానాడు అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి విజయవాడలో మహానాడు చేశారు. అప్పటి నుంచి కూడా 1983 నుంచి కూడా మహానాడు పెద్ద పండగలాగా జరుగుతుంది. తెలుగుదేశం శ్రేణులంతా కూడా మహానాడిని పెద్ద పండగలాగా చేసే కార్యక్రమం ఇది. అలాగే ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ ఇవాళ మనం అధికారం ఉన్నా లేకపోయినా సరే మహానాడిని ఘనంగా తెలుగుదేశం పార్టీ మహానాడిని ఘనంగా చేస్తుంది. అలాంటి మహానాడు ఇవాళ చేసుకున్నామంటే మనం ఎంతో ఇదిగా మనం పండుగలాగా చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. ఈ సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ క్లస్టర్ల ద్వారా ఈ పసుపు పండుగను మహాయజ్ఞంగా చేస్తుంది. అలాగే మన తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఈ పసుపు పండుగను మహా అద్భుతంగా చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1870 క్లస్టర్లలో మోడీ గారు ఆదేశాల అనుసరణంగా పొదుపు విధానంలో భాగంగా మా నూజివీడు నియోజకవర్గ సారథి కొలుసు పార్థసారథి గారి నాయకత్వంలో పొదుపులో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి పొదుపులో ఆయిల్ ఇలాంటి విషయాలని కూటమి ప్రభుత్వంలో భాగంగా మోడీ గారి మాటని గౌరవిస్తూ మహానాడు కూడా పొదుపుగా చేయాలని మా ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొదుపు పద్ధతిలో ఇవాళ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నూజివీడు నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.